అవుట్ హౌస్ శుభ్రంగానే ఉంది. లోపలికి రా. ఏంటి గంగా నువ్వు ఈయన అవుట్ హౌస్ లో ఉన్న విషయాన్ని ఎందుకని అరుణ్తో చెప్పావు? నేనేం చెప్పలేదు. నువ్వు చెప్పకపోతే అరుణ్కెలా తెలిసింది? ఇప్పుడు పశుపతిని ఒక్కడనే వదిలేసి వచ్చావు. ఎవరైనా చూస్తే ఏం చేయాలి? అరుణ్ ఎందుకని అవుట్ హౌస్కి వచ్చాడు? ఏం జరిగిందో నువ్వు చెబితేనే దానికి తగ్గట్టు ఏర్పాటు చేసుకోవచ్చు. దాయకుండా చెప్పు. అదేంటంటే భైరవి పూజ చేయాలని అవుట్ హౌస్ తెరవమంది. అదెందుకు నువ్వు అక్కడ చెప్పలేదు? అక్కడ ఆయన ఉన్నారు కాబట్టి చెప్పడం కుదరలేదు. ఆ భైరవి మనకి తెలియకుండా ఏదో కుట్ర చేస్తోంది. అది ఏమిటో నేను కనిపెడతాను. వద్దు మాధవి, వాళ్ళని వెళ్ళని వదిలేయి. ఆ పశుపతి ద్వారా ఇంతవరకు మనం ఏం తెలుసుకోలేకపోయాం. వాళ్ళ వెనకే వెళ్ళి ఎక్కడికెళ్తున్నారో నేను తెలుసుకుంటాను. అది కూడా మంచి ఆలోచనే. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళొస్తాను. రండి, నేను మిమ్మల్ని కాపాడడానికే వచ్చాను. కానీ ఆ పరిస్థితిలో నేను మీకు వివరించి చెప్పలేకపోయాను. నువ్వు మాట్లాడిందని బట్టి ఎక్కడ నువ్వు మారిపోయావో అనుకున్నాను. నేనిక ఎప్పుడూ నందిని పక్షానే ఉంటాను. ఎట్టి పరిస్థితుల్లోనూ మారను. రండి. ఏంటి భైరవి? ఎవరో వచ్చినట్టు అనిపించింది, కానీ ఎవరూ లేరు. రండి. అయ్యి ఎలాగైనా రావాలి. అయ్యా వచ్చేసారా? మీకేం కాలేదు కదా? మీకేం ఇబ్బంది లేదు కదా? తను మిమ్మల్ని అవస్థలు పెట్టలేదు కదా? నీ తోడ పుట్టిన దాని గురించి తెలుసుకోవటానికి నన్ను హింసించారు, కానీ నేనేమీ చెప్పలేదమ్మా. అదృష్టం బాగుండి భైరవి వచ్చి నన్ను కాపాడి తీసుకొచ్చింది. భైరవి నిన్ను మాత్రమే తీసుకురాలేదు, ఆ నాగానందుని కూడా నీతో పాటు తీసుకొచ్చింది.